ట్రంప్కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇటు ఇండియాపై టారిఫ్ పెంపుతూ పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు పోస్టల్ సర్వీస్ని నిలిపివేస్తుంది భారత్. కస్టమ్స్ నిబంధనల్లో మార్పులతో సేవలు బంద్ చేసింది. ఆగస్టు 25 నుంచి లెటర్లు, డాక్యుమెంట్లు, గిఫ్ట్స్, పార్సల్స్ బంద్. ఇప్పటికే పార్సళ్లను బుక్ చేసుకున్న లేకపోతే పంపలేని కస్టమర్లకు డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించింది పోస్టల్ శాఖ. పార్సల్ సర్వీస్ నిలిపివేతపై ఇండియన్ పోస్ట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపాలంటూ భారత్పై 50% సుంకాలు విధించారు ట్రంప్. సుంకాల పెంపు ఆగస్టు 29 నుంచి అమలు కాబోతోంది. సుంకాల పెంపుతో పోస్టల్ సేవలు నిలిపివేస్తుంది కేంద్రం. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఇటు పోస్టల్ శాఖ కీలకమైన ప్రకటన జారీ చేసింది. అమెరికాకు పోస్టల్ సర్వీస్ నిలిపివేస్తుంది భారత్. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త నియమాలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు తాత్కాలికంగా పోస్టల్ సర్వీస్ని నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఇది అమలులోకి వస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు భారత్ మీద 50% సుంకాలను విధించిన సందర్భం, టారిఫ్స్ను విధించిన తర్వాత ఇటు లేకపోతే భారత తపాలా శాఖ అంటూ ఉంటాం, ఇండియన్ పోస్టల్ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు పంపే అన్ని పోస్టల్ ఆర్టికల్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండియన్ పోస్టల్ సర్వీస్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆ ప్రకటన మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ప్రకటనకు సంబంధించి ఆ ప్రకటనలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. కీలకమైన అంశాన్ని దాంట్లో పొందుపరిచింది. అసలు ఎందుకు నిలిపివేయడం జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది దాంట్లో చెప్పుకొచ్చింది. ఈ నెల 29 నుంచి $800 అమెరికన్ వరకు విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ మినహాయింపును అమెరికా రద్దు చేయనుంది. ఈ నెల 29 నుంచి అంటే వినాయక చవితి అయిన 2 రోజుల తర్వాత, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, దాదాపుగా 29వ తారీఖు నుంచి $800 అమెరికన్ వరకు విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ మినహాయింపును అమెరికా రద్దు చేయనుంది. దీంతో అన్ని పోస్టల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు వర్తిస్తాయి. అంటే ఇప్పుడు పోస్టల్ వస్తువులకు సంబంధించి కస్టమ్స్ డ్యూటీ అనేది వర్తించడం జరుగుతుంది. అంటే $100 అమెరికన్ విలువైన బహుమతికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, అంటే $100 ఉన్నాయనుకుందాం, $100 వరకు విలువైన బహుమతి వస్తువులకు ఈ మినహాయింపు ఉంటుంది. అయితే రవాణా సంస్థలు మాత్రం పన్ను వసూలు చేసి చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ. సో దీనికి సంబంధించిన ఆ డైరెక్షన్స్ ఇంకా క్లియర్గా రావాల్సిన సందర్భం ఉంది. అందువల్ల ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్ సర్వీసెస్ నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు భారత్పై టారిఫ్స్ వార్ ప్రకటించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా యుద్ధం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు. దీనికి తోడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25% జరిమానా విధించిన సందర్భం. దీంతో ట్రంప్ చర్యలకు ఎటువంటి స్థాయిలో ఇటు ప్రపంచం వణికిపోతుందో చూసాం అని చెప్పి అమెరికా అనుకుంటోంది. కానీ ప్రపంచం అంత వణికిపోవటం లేదు. ప్రపంచానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పి ట్రంప్కే గుర్తు చేస్తోంది ప్రపంచం. వెనిజులా కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఇరాన్ విషయంలో కావచ్చు, ఇలా కొన్ని దేశాల మీద ఇలా ఇన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు ఆయిల్ని ఆపేసిన ట్రంప్ లేకపోతే అమెరికా, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు రెస్ట్రిక్షన్స్ విధించిన అమెరికా ఇప్పుడు బెంబెలెత్తిపోతోంది, ఇప్పుడు భయపడిపోతోంది. ఎందుకంటే ఈ సుంకాల గోల ఇటు ట్రంప్ని భయపెడుతోంది. ఏకంగా అమెరికాలోని దీని ప్రభావం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాళ్లే భయపడిపోతున్నారు. అసలు ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నాడో అర్థం కాక వాళ్లే తలలు పట్టుకుంటున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలోని ఎవరెవరి మీద ఎంతెంత అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసే క్రమం కావచ్చు, మరీ ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఒక్కసారి ఆ పోస్టల్ సర్వీస్ ప్రకటించిన ఆ ప్రకటన నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హ్యాస్ టేకెన్ నోట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 issued by the US administration on 30th July 2025, under which the duty-free de minimis exemption for goods valued up to $800 will be withdrawn with effect from 29th August 2025.
Consequently, all international postal items destined for the USA, regardless of their value, shall be subject to customs duties as per the country-specific International Emergency Economic Power Act, which is IEEPA tariff framework. However, gift items up to the value of $100 shall continue to remain exempt from duties. అంటే ఇదిగోండి, ఈ $100 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ హవెవర్ గిఫ్ట్ ఐటమ్స్ అప్ టు ద వాల్యూ ఆఫ్ $100 షెల్ కంటిన్యూ టు రిమైన్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ డ్యూటీస్. అంటే $100 వరకు ఉన్న గిఫ్ట్ ఆ ధర అంతకన్నా తక్కువ ఉందనుకుందాం, అంతకన్నా తక్కువ ఉంటే కనుక వాటికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఇటు భారత ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాజ్ పర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ delivering shipments through the International Postal Network or other qualified parties approved by the US Customs and Border Protection are required to collect remit duties on postal shipments. Remit duties మాత్రం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. While CBP issued certain guidelines on 15th August 2025, several critical processes relating to the designation of qualified parties and mechanism for duty collection and remittance remain undefined. Consequently, US-bound air carriers have expressed their inability to accept postal consignments after 25th August 2025, citing lack of operational and technical readiness అంటూ కూడా. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే కనుక ఎక్కడో క్లారిటీ అనేది మిస్ అవుతోంది. అది ట్రంప్ నుంచే అనేది క్లియర్ కట్గా ఉంది. ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు అర్థం కాక ఇటు అమెరికన్లే తల పట్టుకుంటున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే అమెరికా మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అని చెప్పి చాలామందికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం భారత్ మీదే కాదు, ఇటు అమెరికా మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ సుంకాల గోలతో ఇటు అమెరికా కూడా వణుకుపోతోంది ఆ దేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఈ క్రమంలోనే ఇటు ప్రపంచం ఆచితూచి వ్యవహరిస్తోంది. ట్రంప్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి నడుం బిగించిందని చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ క్రమంలోని ట్రంప్ భారత్ను టార్గెట్ చేస్తూ ఉంటే భారత్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటు భారత్ ఎలాగైనా ట్రంప్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావించడం జరుగుతోంది. సో ఈ క్రమంలోని ఇటు భారతదేశానికి సంబంధించి ఇటు భారతదేశ అభివృద్ధి, భారతదేశానికి సంబంధించి ఆలోచించి అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. సో ఈ క్రమంలోని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, పోస్టల్ సర్వీస్కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైనా పోస్టల్ సర్వీసెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేసేందుకు, దానికి సంబంధించి ఆ డబ్బుల్ని పేబ్యాక్ చేసేందుకు భారత ప్రభుత్వం రెడీ అయినట్టుగా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది. సో ఈ క్రమంలోని ట్రంప్ భయపడుతున్నాడా? ఎందుకంటే రీసెంట్గా జరిగిన పరిణామాలు చూడండి. ఎగుమతుల మీద ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే మరికొన్ని సందర్భాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు ట్రంప్కి ఇబ్బందికరంగా మారుతున్నాయి. రెండు దేశాలకు కూడా నష్టానికి దారితీస్తున్నాయి ఇటు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. ఇటు భారత్నే కాదు, వాళ్ళకి కూడా యుఎస్కి మరి ఎక్కువగా నష్టపెడుతోంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కో అమెరికా కుటుంబం మీద $2 లక్షల భారం పడుతోంది. సాధారణంగా అనుకున్నట్టు ఎలా పడుతుందని చెప్తున్నా. అమెరికా విధించిన ఆ 25% టారిఫ్ ఉంది కదా, ఆ 25% టారిఫ్ గురించి మాట్లాడుకుంటే భారతదేశం కన్నా అమెరికా పైన ఎక్కువ ప్రభావం పడుతోందని చెప్పి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని ప్రకారం టారిఫ్లు అమెరికా జీడీపీని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి, డాలర్ను బలహీనపరుస్తాయి. అమెరికా ద్రవ్యోల్బణం చాలా తక్కువ టైంలోని 2.4% నుంచి దీర్ఘకాలం అంటే లాంగ్లో మాట్లాడుకున్న సందర్భంలో 1.2%కి పెరిగిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీనివల్ల ఒక సాధారణ అమెరికా కుటుంబం ఏ మేరకు ఇబ్బంది పడుతుందో తెలుసా? వాళ్ళకి ప్రతి సంవత్సరం $2 లక్షల భారం పడుతుంది. ఇది ట్రంప్ అమెరికాలోకి ఇస్తున్న గిఫ్ట్. ఎంత మేరకు అమెరికా నష్టపోతుందో చూడండి. నేను గణాంకాలతో చెప్తున్నాను. బహుశా ట్రంప్ అనేవాడి కనుక ఇంగ్లీష్ అర్థమవుతుంది, అర్థం కాదని కాదు, బట్ తెలుగు కూడా అర్థం చేసుకుంటాడు కావస్తే ట్రాన్స్లేటర్ని పెట్టుకొని. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనం మళ్ళీ గణాంకాల గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక సాధారణ అమెరికన్ కుటుంబం మీద $2 లక్షల భారం పడుతోంది.
తక్కువ ఆదాయ కుటుంబాలు ఉంటాయి కదా, వీళ్ళు ఈ భారాన్ని 3 రెట్లు అత్యధికంగా చెల్లించాల్సి ఉంటుందో లేకపోతే భరించాల్సి ఉంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ కొన్ని రిపోర్టులు చెప్తున్న మాట. అయితే ఈ ప్రభావం భారతదేశం మీద ఏ మేరకు ఉంటుంది అంటే పరిమితంగానే ఉంటుంది తప్ప ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది కొన్ని విశ్లేషణలు కావచ్చు, లేకపోతే ఆ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2026 ఆ ఫైనాన్షియల్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే భారతదేశ జీడిపి 25 to 30 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, లేకపోతే ఆభరణాల విషయం కావచ్చు, ఇలాంటి కీలక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలు వాటిని తగ్గించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఇండియాకు అంటే భారతదేశం అమెరికాకు దాదాపు $40 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఎంతండి? $40 బిలియన్. అంటే అర్థం చేసుకోండి, $40 బిలియన్ అంటే కనుక దాదాపుగా 4 లక్షల కోట్లు. రిమెంబర్, 4 లక్షల కోట్లు అండి. 4 లక్షల కోట్ల మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఫార్మా. దీంతోపాటు అమెరికా జనరిక్ డ్రగ్ అవసరాల్లో దాదాపుగా 45% మందే. సో ఇది కనుక టారిఫ్ స్కోర్ కొనసాగితే 2026 ఫైనాన్షియల్ ఇయర్కి భారత ఫార్మా ఆదాయాలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నాడు ట్రంప్ తెలుసా? కాస్త ఎగ్జంప్షన్స్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఫార్మాకి కాస్త ఎగ్జంప్షన్స్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం, ఇలా కొన్ని ఎగ్జంప్షన్స్ గురించి చర్చ జరుగుతోంది. బట్ ఎంతటి దారుణానికి దారి తీస్తున్నాడంటే ఒక్కొక్క అడుగు కూడా ఆ దేశాన్ని మరింత కిందకి దిగజార్చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒకసారి మన లెక్కలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఔషధాలు దాదాపుగా 2024 ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం తెలుసా? 67,635 కోట్ల రూపాయల ఔషధాలను మనం ఎగుమతి చేశాం అమెరికాకి. ఇక టెలికాంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టెలికాంకి సంబంధించి సుమారు 54,000 పై కోట్లు, 54,000 పైచిలుకు కోట్లు మనం అమెరికాకు ఎగుమతి చేశాం. దాంతోపాటు రత్నాలు 44,000 పైచిలుకు, పెట్రో ఉత్పత్తులు 34,000 పైచిలుకు, స్వర్ణాభరణాలు ఒక 26,000 పైచిలుకు, అంటే సుమారు 27,000 కోట్లు. అన్ని కోట్లే, వేల కోట్లండి. ఆటో విడిభాగాలు అయితే 23,000 కోట్లు పైగా, రెడీమేడ్ దుస్తులు 23,000 కోట్లకు పైగా, అలాగే ఐరన్, స్టీల్ 22,000 కోట్లకు పైగా. ఇంత విలువైన ఎక్స్పోర్ట్స్ మనం చేయడం జరిగింది. ఇక ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి, మన మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఎవరో మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా అలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్తాను, ఈ బిట్ ఒకటి కట్ చేసి వాళ్ళకి పంపించండి. మన మీద ఇంపాక్ట్ ఉంటుందంటే కనుక ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికన్ల మీద కాదు, భారత్ జీడిపి మీద గణనీయంగా పడే ప్రమాదం ఉందని చెప్పి IMF అంచనా వేస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుంటేగా ఆ మేరకు ప్రభావం అంతలా ఉండకపోవచ్చు, వాళ్లకున్నంత ప్రభావం మనకు ఉండకపోవచ్చు. ఒక సాధారణ అమెరికన్ మీద 2 లక్షల రూపాయల ప్రభావం పడుతుంది. బట్ మనకంత ఉండకపోయినా బట్ కాస్త కోస్త ప్రభావం ఉంటుందండి. దాని గురించి మాట్లాడుకుందాం. IMF ఏప్రిల్లో ఒక అంచనా వేస్తుంది. ఏమని? ట్రంప్ ప్రకటించాడు కదా అప్పటికి 26% ఎంతో ప్రభావం అని చెప్పి. దీనిది భారత జీడిపిపై $30 బిలియన్, అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని చెప్పి IMF అంచనా వేస్తోంది. అంటే 2025 క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ జీడిపి 4.3 లక్షల కోట్ల డాలర్లలో ఇది దాదాపుగా 0.7% ఈక్వల్ అట. అయితే 25% గురించి మాట్లాడుకున్నాం. దానికి తోడుగా జరిమానా విధించిన సందర్భం ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ విధించాడు, మొత్తం 50%. సో అమెరికా కనుక కొంచెం ఇబ్బందికర వాతావరణానికి ఇంకా వెళ్ళిందనుకుందాం, పరిస్థితి మారిపోతుంది. అప్పుడు ఏ ధరలు పెరుగుతాయో తెలుసా? అమెరికాలో స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగిపోతాయి, ఆభరణాల ధరలు పెరిగిపోతాయి, వాళ్ళ రెడీమేడ్ దుస్తుల ధరలు పెరిగిపోతాయి, ఆటో విడిభాగాల ధరలు పెరిగిపోతాయి, ఔషధాల ధరలు పెరిగిపోతాయి. అందుకే ఏమంటున్నాడు ఈ ట్రంప్ అందుకే కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. అందుకే ట్రంప్ ఏమంటున్నాడంటే ఫార్మా రంగానికి సంబంధించి మీరు అమెరికాలో పెట్టండి, మీరు అమెరికాలోనే మందులు తయారు చేయండి. ఎందుకు తయారు చేయాలి? నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంటే నీ బెదిరిపోయి అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాలా?
నీ బెదిరింపులకు పడిపోవాలా, బెదిరింపులకు దిగాలా? ఇక్కడ అన్ని రకాల వసతులు ఉండి మరి ముఖ్యంగా మా క్లైమేటిక్ కండిషన్స్ సూటబుల్గా ఉండి మేము తయారు చేసుకుంటున్నాం. ఇంకా అక్కడి నుంచి వేరే కారణాలు ఏమైనా అవ్వచ్చు. బట్ ట్రంప్ టారిఫ్ల ప్రభావం వాళ్ళ మీద కూడా గట్టిగానే ఉంది. ఏకంగా ఇటు ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత్ మీద 50%, ఆ తర్వాత బ్రెజిల్ మీద 50%, సిరియా మీద 40% వేశాడు, మయన్మార్ మీద 40% వేశాడు, స్విట్జర్లాండ్ మీద 39, కెనడా మీద 15. అలా మాట్లాడుకున్న క్రమంలో అలా పెంచుకుంటున్న సందర్భం ఎవరెవరికి మీద ఎంతెంత వేశాడో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మీకు నిజంగా షాక్ అనిపిస్తుంది. భారత్ మీద 50% సుంకాలు, బ్రెజిల్ మీద 50, సిరియా మీద 41, లావోస్ మీద 40, మియాన్మార్ మీద 40, స్విట్జర్లాండ్ మీద 39, ఇరాక్ మీద 35, కెనడా మీద 35, సెర్బియా మీద 35, బోస్నియా అండ్ హెర్జగోవినా దీని మీద 30, లిబియా మీద 30, దక్షిణాఫ్రికా మీద 30, మెక్సికో మీద 25, పక్కన కేంద్రం ఉన్న మెక్సికోకి మళ్ళీ 25% వేశాడు టారిఫ్ ట్రంప్. వీళ్ళందరినీ విడిచిపెడతాడు. మీకు ఇంకా 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 ఇంట్రెస్టింగ్ లాస్ట్లో ఉంటుంది చూడండి. తన ఆప్త మిత్రుడు పాకిస్తాన్కి ఎంత వేశాడో కూడా చెప్తాను లాస్ట్లో. మెక్సికోకి 25, కజకిస్తాన్కి 25, ఇవన్నీ కూడా శాతాలండి. మాల్దోవాకి 25, తను అమితంగా ప్రేమించే బంగ్లాదేశ్కి 20, శ్రీలంకకి 20, తైవాన్కు 20, వియత్నాంకి 20, కంబోడియా 19. ఎందుకు వీళ్ళ కంబోడియాకి 19? ఈ మధ్య వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ట్రంప్కి నోబెల్ పీస్ బహుమతికి రికమెండ్ చేశారు. అందుకని 19, ఇండోనేషియాకి 19, మలేషియాకి 19, పాకిస్తాన్ ఇటు ట్రంప్కి అత్యంత సన్నిహితుడు, దోస్తు మేరా దోస్త్ అని చెప్పి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు ట్రంప్ను, ఆఫీ మున్నీర్ వీళ్ళిద్దరును. అందుకే వాళ్ళకి 19% ఇలా టారిఫ్లు ఇలా విధించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా ఆలోచించట్లేదు ట్రంప్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ మేర ప్రభావం ఎంత ఉంటుందో తెలిసి ఏకంగా $1 బిలియన్, $30 బిలియన్ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా అంచనాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ట్రంప్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, క్వశ్చన్స్. చమురు అలాగే నేషనల్ గ్యాస్ భారత్ మీద పడేడుస్తున్నాడు కదా ఈ దుర్మార్గుడు. ఈ దాష్టికాలకు దిగుతున్న ఈ దుర్మార్గుడు ఏమంటున్నాడు? అమెరికా ఏమంటోంది? భారత్ రష్యా నుంచి ఎక్కువ చమురుకుంటోంది, భారత్ అని చెప్పి. లెట్ మీ గివ్ విత్ నంబర్స్. చైనా ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే చైనా ఏకంగా హైయెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయిల్ ఎంత ఉందో, ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే చైనాది అగ్రభాగం. కోల్ ఇంపోర్ట్స్లో కూడా చైనాది భాగం ఉంది. గ్యాస్ ఇంపోర్ట్స్ చైనాది భాగస్వామ్యం ఉంది. దీంతో పాటు మాట్లాడుకున్న క్రమంలో ఈయూకి సంబంధించి ఈయూది కూడా భాగస్వామ్యం ఉంది. ఫస్ట్ చైనా ఆయిల్ ఇంపోర్ట్స్లో, ఆ తర్వాత భారత్, ఆ తర్వాత ఈయూ. ఇక కోల్ ఇంపోర్ట్స్లో కూడా ముందు యూరోపియన్ యూనియన్ ఉంది. కోల్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత భారత్ ఉంది, ఆ తర్వాత ఈయూ ఉంది. గ్యాస్ ఇంపోర్ట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈయూ ముందు ఉంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత భారత్ ఎక్కడా లేదు. స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ట్రంప్, నువ్వు లెక్కల గురించి అడుగుతున్నావు కదా. నీ ముసలి నక్కలన్నీ నోటుకొచ్చినట్టు పేలుతున్నాయి. క్షమించాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలంటూ ఉంటారు. మనుషులకి మానవత్వం ఉన్న వాళ్ళకి గౌరవం ఇస్తాం. ఇలా ఎట్టా పడితే అట్ట పేలే ట్రంప్ వాళ్ళని ఏమంటారు, వెనకాల తిరుగుతూ ఉంటారు కదా పెంపుడు కుక్కలకి. ట్రంప్ పెంపుడు కుక్కలకి సమాధానం మర్యాద అవసరం లేదు. నేను వాడెవడంటాడు మహారాజా ఆఫ్ టారిఫ్స్. డూ యు నో వాట్ ద నంబర్స్ షోస్? రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది అంటే ఏమంటాడో తెలుసా? మీకు అమెరికా అర్థం కావటం లేదు. ఇప్పుడు అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతి, అమెరికా నుంచి ఎక్కువ డబ్బులు సంపాదిస్తోంది, ఆ డబ్బులు భారత్ తీసుకుంటోంది. కొంతమంది మాత్రమే వాళ్ళు కట్టగట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు, వాళ్ళు రష్యాకి ఇస్తున్నారు. సో రష్యా దగ్గర కొంటారంటే ఇండైరెక్ట్గా అమెరికా ఇచ్చిన డబ్బుల్ని రష్యాకి ఇస్తున్నారని చెప్పి మరి ఫ్రీగా ఇచ్చేసావు మరి కదా, ఫ్రీగా పంపిణీ చేసావు కదా, నోట్ల కట్టని ఇలా.
మరి అదే చైనా నీకు ఎందుకు గుర్తుకు రాదు? అదే చైనా మీద ఎందుకు టారిఫ్స్ విధించవు? చైనా కూడా అంతే కదా, చైనా కూడా రష్యా నుంచి కొంటోంది కదా, ఏమి అప్పనంగా తీసుకోవట్లేదు కదా. మరి అప్పుడు నీ కళ్ళు ఏమయ్యాయి? కాకెత్తికెళ్ళిందా నీ కళ్ళు? నీ కళ్ళు ఏమైనా కాకెత్తికెళ్ళిందా? అప్పుడు కనిపించలేదా? ఈ ట్రేడ్ వాళ్ళు ఏమంటారు, సలహాదారులు, ఈ ట్రేడ్ సలహాదారుడు ఎవడో ఉన్నాడు, ఓ ముసలాయన, రామకృష్ణ అని చెప్పి మోనల్ కూర్చోక, నీకెందుకయ్యా ఇప్పుడు ఈ టైంలోని, ఇప్పుడు ఎందుకయ్యా నీకు? బహుశా నీ వయసుకి మర్యాద చాలా ఇచ్చేవాళ్ళం, భారతీయులకి అది ఉంది, ఇస్తాం. ఎప్పుడు నువ్వు మనిషిగా ప్రవర్తించినప్పుడు. ట్రంప్ పెంపుడు కుక్కలా నువ్వు ప్రవర్తించావనుకో, నువ్వు కుక్కలా ప్రవర్తించావనుకో, సింహాలే జూలు విదిస్తాం, గుర్తుపెట్టుకో. సింహాలే జూలు విదిస్తాం. నీలా మాటలతో కాదు, లెక్కలతో, అంకెలతో నిన్ను ఉతికి ఆరబెడతాం, సర్ఫ్ లేకుండా, గుర్తుపెట్టుకో. రష్యా గురించి మాట్లాడుతున్నావు కదా, మాట్లాడేటప్పుడు సమాధానాలు చెప్పండి. ఈరోజు భారత్ చర్య తీసుకోవడానికి, భారత్ చర్యలకు ఉపక్రమించడానికి కారణం అదే. ఎందుకంటే ఎంత బ్యారెల్స్ మీరు తీసుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి. మిలియన్ యూరోస్ గురించి మాట్లాడండి, మిలియన్ యూరోస్ గురించి మీరు మాట్లాడండి. ఎవరు ఎంత తీసుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు భారత్ గట్టిగా పట్టు బిగించింది. వాణిజ్యంలో లోటు ఉందంట, వాణిజ్య లోటు ఇప్పుడు గుర్తొచ్చింది ట్రంప్కి. మరి గత పర్యాయంలో పడుకున్నాడా? చెప్పండి అయ్యా. ఈ సో కాల్డ్ సలహాదారులు ఉన్నారు కదా ట్రంప్కి. ఈ నేపథ్యంలోనే భారత్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కూడా చెప్పుకొచ్చింది. తాత్కాలికంగా పోస్టల్ సర్వీస్ని, అమెరికాకు పోస్టల్ సర్వీసెస్ని నిలిపివేసినట్టుగా భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పుకొచ్చింది. అండ్ ఇఫ్ అమెరికా వాంట్స్ టు స్పీక్, ట్రై టు స్పీక్ విత్ ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్, with what data you are having. And if you want to compare with the world, compare with the dignity, not with humility. ఏదైనా కంపేర్ చేయాలనుకుంటే డిగ్నిటీతో కంపేర్ చేయి, అర్థమవుతుందా? హ్యూమిలిటీతో కాదు. ఒకవేళ నీ మాటలు పిచ్చుకుక్క వాగినట్టు వాగితే గుర్తుపెట్టుకో, ఇది భారత్. ఇక్కడ సింహం చాలా సైలెంట్గా ఉంటుంది. ఒక్కసారి జూలు వెదిల్చిందంటే నీ కుక్క గుంపు అంతా పరిగెట్టాల్సి ఉంటుంది, నీ నక్కలన్నీ కూడా తోక ముడుచుకొని పారిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీలా ఎట్టా పడితే అట్టా పేలే రకాలు కాదు. మేము మాటలన్నీ లెక్కలతో ఉంటాయి, లెక్కగా ఇస్తాం, లెక్కగా వడ్డిస్తాం, గుర్తుపెట్టుకో. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ట్రంప్ పేటరెగిపోతున్నాడు. ట్రంప్ వెనకాల ట్రంప్ను చూసుకుని రెచ్చిపోయే కుక్కలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే నీ అడుగుకి 3 అడుగులు ముందే ఉండే ప్రయత్నం చేస్తుంది భారత్. సో ట్రంప్ సలహాదారులందరూ నేర్చుకొని అప్పుడు సలహా ఇవ్వండి మీ వాడికి.